హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, ఉపాధి సర్వే ప్రగతిపైన పూర్తి నివేదికను ఇన్ఛార్జికు సమర్పించారు. క్షేత్రస్థాయిలో సర్వేపైన మరింత ఫోకస్ పెట్టాలని మీనాక్షి నటరాజన్ ఈ సందర్భంగా సూచించారు. బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్ల పాలనలో 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువున ముంచిన చరిత్ర బీఆర్ఎస్దే అని మండిపడ్డారు. అధికారం పోయాకే బీఆర్ఎస్కు నిరుద్యోగులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పటికే తమ కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని, కోర్టు కేసుల వల్ల ఆలస్యమైన మరో 50,000 ఉద్యోగ నోటిఫికేషన్లను త్వరలోనే ఇస్తామని, అలాగే 15,000 అంగన్వాడీ పోస్టులను కూడా భర్తీ చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పట్టుమని ఓ 5 లక్షలు 10 లక్షలు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 1,00,000 కూడా దాటలే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు పదవులు పోయి వాళ్ళు రాజకీయ నిరుద్యోగులుగా మారారు కాబట్టి ఇప్పుడు వాళ్లకు నిరుద్యోగులు గుర్తుకొస్తున్నారు. ఇదే ఇవాళ బీఆర్ఎస్ నాయకులేంట నిరుద్యోగులమని తిరిగేటువంటి యువతకు మేము తెలియజేస్తూ ఉన్నాం. మీతో తిరిగినటువంటి వాళ్ళు ఉద్యమాలలో పనిచేసి 10 ఏళ్ళు ఉద్యమమే ఉద్యోగం కోసం అనే విధంగా పనిచేస్తే వాళ్ళు 10 ఏళ్ళల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ నిరుద్యోగుల కోసం ఏదో డ్రామాలు ఆడుతూ ఇవాళ మళ్ళీ నాటకాలను ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళని నమ్ముకుంటే ఏం బాగుపడేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వాస్తవానికి ఇప్పటి వరకు 75,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు మళ్ళీ ఈరోజు దాదాపుగా 50,000కు పైగా ఉద్యోగాలు వచ్చేటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో ఉండేటువంటివి కూడా చేయడం జరుగుతుంది.